దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ ఆదివారం అనగా నూతన సంవత్సరంలో 3వ ఆదివారంలోనికి మనం ప్రవేశించేసాం. ఈరోజు తారీఖు ఎంత అండి? 18. అంటే 17 రోజులు గతించిపోయాయి. ఇంకా నూతన సంవత్సరం అయింది కాదండి, పాత సంవత్సరం. అంటే ఆల్రెడీ మళ్ళా కొత్త సంవత్సరం వచ్చింది, 17 రోజులు అయిపోయి ఇది పాత సంవత్సరం అయిపోయింది. మరి దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మళ్ళీ ఈ 3వ ఆదివారం చక్కగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మన కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చి ఆయన ఆరాధించడానికి ఆయన సన్నిధిలోకి నడిపించాడు. అంటే సంతోషంతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే వచ్చిన వారం కొద్ది మందిమా ఎక్కువ మంది అన్న విషయాన్ని పక్కన పెడదాం, మన ఇంటి దగ్గర ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెడదాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న ఒక్క విషయాన్ని మాత్రం మన మనసులో పెట్టుకుని చక్కగా వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం అందరికి బాగా తెలిసిన వచనం. చదవనమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 23 కూడా. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక ఫలం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటా ఫలం? ఆత్మఫలం. అంటే ఒకటే ఫలం. అయితే ఆత్మఫలం ఏమనగా ఆయన ప్రారంభించిన ఆయన ఆ ఆత్మఫలంలో ఉన్నటువంటి ఒక 9 లక్షణాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇలాగా 9 లక్షణాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 9 లక్షణాలు జ్ఞాపకం చేసి దాని కింద అంటున్నాడు కదా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. అంటే ఒక కంక్లూజన్ అనేది ఇక్కడ పౌలు గారు సంఘానికి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆత్మఫలం గురించి మాట్లాడడానికి ముందుగా పౌలు గారు వేటి గురించి మాట్లాడారో మనం చూడగలిగితే ఆ 16, 17, 18, 19, 20 వచనాల్లో చూసినప్పుడు అంటే శరీర కార్యాల గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రారంభంగా ఆయన శరీర కార్యాలు అంటే ఎలా ఉంటాయంటే అని చెబుతూ కొంత లిస్ట్ ఇచ్చేస్తున్నాడు ఆయన. అంటే శరీర కార్యాలు అపవిత్రమైనవి అని చెబుతూ ఇంకో జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇలాగా శరీరానికి సంబంధించినటువంటి ఈ క్రియలన్నిటినీ కూడా శరీర కార్యాలు అని చెప్పి వాటన్నిటినీ చెప్పుకుంటా వచ్చి 21వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే ప్రారంభంగా శరీర కార్యాలు ఏంటో తెలియజేసిన పౌలు గారు ఈ శరీర కార్యాలు ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు అని చెబుతున్నాడు ఆయన. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ శరీర కార్యాలు మీరు చదవండి. ఇందులో ఈ రోజు మనకు లోకంలో కనపడుతున్న ఎన్నో కార్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంటే విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, లోభత్వం, అవిచారం, ఇవన్నీ కూడా మనకి మత్సరాలు, క్రోధాలు, కక్షలు, విమతాలు, భేదాలు ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అయితే వీటిని ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళరు అని చెబుతున్నాడు. చెబుతూ ఇగో మనము అనగా యేసుక్రీస్తు వారిలోనికి వచ్చిన మనము, ఇగో వెలుగు సంబంధులుగా మారినటువంటి మనము, ఒకనాడు పాపులుగా అన్యాయస్తులుగా ఉన్నటువంటి మనల్ని ప్రభు అయిన క్రీస్తు తన కృపచేత, తండ్రి తన కృపచేత యేసుక్రీస్తు వారి ద్వారా ఇగో మన సంఘంలోనికి చేర్చాడు. ఇప్పుడు మనం ఎవరము? ఆత్మ సంబంధులమైన మనము ఆత్మ ఫలాన్నే మనం కలిగి ఉండాలి, కానీ శరీర కార్యాలు మనలో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఒకనాడు పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆ ఆత్మ ఫలములో కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. అందులో మొట్టమొదటి లక్షణం గురించి రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ లక్షణం పేరే ప్రేమ. ఏం పేరండి? ప్రేమ. అంటే ఇప్పుడు ఆత్మ ఫలములో 9 లక్షణాలు పౌలు గారు చెబుతున్నాడు. మనం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం అని చెప్పి 9 లక్షణాలు మనం చదువుకున్నాం. అయితే అందులో ఉన్నటువంటి మొదటి లక్షణం ప్రేమ గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం.
ఇప్పుడు మీకు అనిపించవచ్చు ప్రేమ గురించి ఎవరికి తెలియదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా అందరికీ ప్రేమ గురించి తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, భార్య భర్తల మధ్య ప్రేమ తెలుసు, లోక సంబంధమైన ప్రేమ తెలుసు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇగో మాకు ఆరాధనలో ఇక్కడ దైవ సన్నిధిలో ఉండే ప్రేమ గురించి కూడా మాకు తెలుసు అని మనకు అనిపించవచ్చు బహుశా. అయినా కూడా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని విందాం. అసలు ప్రేమ అంటే ఏంటి, నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది, ఆ ప్రేమకున్న లక్షణాలు ఏంటి, అంటే దేవుడు ప్రేమ గురించి ఏమని మాట్లాడుతున్నాడు, అసలు ఈ రోజు మరి దేవుడిని ఆరాధించడానికి వచ్చిన మనలో అసలైన నిజమైన ప్రేమ అనేది ఉందా అన్న సంగతులు కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ విషయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రేమ గురించి మాత్రమే కాదు, ఈ ఆత్మ ఫలములో ఉన్న 9 లక్షణాలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకుంది? పౌలు గారు చెబుతున్నాడు, నాయనా మీరు శరీర సంబంధులు కాదు, మీరు ఇప్పుడు ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులైన మీరు ఖచ్చితంగా ఏం ఫలించాలి? ఆత్మ ఫలము ఫలించాలి అంటున్నాడు ఆయన. ఆత్మ ఫలము మీరు ఫలిస్తే ఆ ఫలాన్ని దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆత్మ ఫలములో ఈ 9 లక్షణాలు ఉన్నాయి. ఈ 9 లక్షణాలు మీ జీవితంలో కనపడాలి, ఇది ఖచ్చితం అంటున్నాడు పౌలు గారు. మరి దైవ సేవకుడుగా ఆయన చెబుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మనము ఈ లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి అన్న సంగతి ఈరోజు మనందరం కూడా గమనించాలి. అందులో ప్రారంభంగా ఈ రోజు మనం మరి ప్రేమ గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవును, అసలు ప్రేమ అంటే ఏంటి? అంటే ప్రేమ అంటే ఏంటి? ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. నేను లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడడాన్ని ఇష్టపడటం లేదు, కానీ ఆత్మ సంబంధులుగా మారిన మన మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమ గురించి మరి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు బైబిల్ దేవుడు చెప్పిన ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఎందుకంటే మనం ఆలోచన చేస్తున్నప్పుడు లోకంలో ప్రేమకి ఎన్నో నిర్వచనాలు. ప్రేమ అనేది 2 అక్షరాలండి అని స్టార్ట్ చేసి దాని గురించి ఎన్నో నిర్వచనాలు చెబుతుంది లోకం. అంటే ఎన్నో మరి ఆ సినిమాలు తీస్తుంది లోకం, మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది లోకం. అదంతా లోక సంబంధమైన వాళ్ళు అనుకున్నటువంటి ఒక భావన. అయితే వాక్యం చెబుతున్న నిజమైన ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమ అంటే ఆ ప్రేమకున్న లక్షణాలు ఏంటి? అసలు దేవుడు ఎందుకు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అన్న సంగతి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఇంత నొక్కి ప్రేమ గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే, ఈరోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారై మన మార్కెట్లోకి వస్తే అంటే ఆ వస్తువుకి వెంటనే ఇంకొకటి దిగిపోతుంది. ఏంటది? డూప్లికేట్. అంటే మార్కెట్లోకి వచ్చింది ఒరిజినల్ అయితే ఆ ఒరిజినల్ సేమ్ టు సేమ్ పోలి డూప్లికేట్ వస్తువు కూడా దిగిపోతుంది. మనకు చాలా వస్తువులు తెలుసు కదండి. మీరు ఇంట్లో వాడుకోవడం మిక్సీ కొనడానికి వెళ్ళారనుకోండి, ఒక కంపెనీ మిక్సీ ఒక పక్కన కనపడుతుంది, దాని పక్కనే మరొక మిక్సీ కనపడుతుంది, సేమ్ సైజు అంటే సేమ్ కలర్, అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. కాకపోతే కంపెనీ మిక్సీ మీద కంపెనీ పేరు ఉంటది, దాని మీద ISI గుర్తుంటది. కానీ ఈ మిక్సీ మీద మాత్రం కంపెనీ పేరు ఉంటుంది కానీ అదేదో మనకు తెలియని పేరు, దాని మీద ISI గుర్తుండదు. ఏమంటే ఇది 5,000 చెప్పాడు అనుకోండి, ఇది 3,000 చెప్తాడు. మనం వెంటనే ఏది తీసుకుంటాం? ఏది తక్కువైతే అదే తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఒరిజినల్ కి డూప్లికేట్ అనేది మనకు మార్కెట్ లో అన్ని వస్తువులకి కనపడుతుంది. పాలు దగ్గర నుంచి ప్రతిదీ కూడా మరి ఒరిజినల్ పాలు మరి లీటర్ 80 రూపాయలు తీసుకుంటూ ఉంటారు. అంటే డూప్లికేట్ పాలు కూడా లీటర్ 80 తీసుకుంటున్నారు లేదా? తీసుకుంటున్నారు. అది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? అవి తెచ్చుకుని వాడుకున్న తర్వాత అరే ఇదేంట్రా ఈ టేస్ట్ వచ్చాయి, ఒకరోజు ఫ్రిడ్జ్ లో ఉంచేటప్పటికి ఎలా మారిపోయాయి ఏంటి అని ఆ పాలుని మనం టెస్ట్ చేసినప్పుడు అమ్మ ఈ ఒరిజినల్ పాలు కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్ లో ప్రతిదీ కూడా ఒరిజినల్ కి నకిలీ వచ్చి చేరటం మనందరం చూస్తున్నాం. ఏమంటే కేవలం మనం వాడుకునే అవే కాదు నకిలీ, ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా దుష్టుడు నకిలీని తీసుకొచ్చి డూప్లికేట్ ని తీసుకొచ్చి ఈరోజు క్రైస్తవ సమాజంలో కూర్చుండబెట్టాడు అన్న సంగతి మనకు అర్థమైతే మనందరికీ కూడా ఆశ్చర్యం కలగాలండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే దుష్టుడు ఇప్పుడు ఆత్మ సంబంధులుగా మారినటువంటి మన జీవితాల్లో ఏమంటే నిజమైన ప్రేమ అనేది ఒకటి ఉండాలని దేవుడు మనకు చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో. నాన్న ప్రేమ ఉండాలి. ప్రేమ ఆత్మ ఫలంలో ఇగో మొదటి లక్షణం ప్రేమ అయితే ఈ ప్రేమ అనే గుణం ఇగో ఆత్మ సంబంధులుగా మారిన మీలో ఉండాలి అని దేవుడు చెబుతుంటే దుష్టుడు ఆల్రెడీ ఏం చేశాడో తెలుసా? ఈ ప్రేమకు సేమ్ టు సేమ్
సేమ్ టు సేమ్ అదే భావన కలిగించే విధంగా లోక సంబంధమైనటువంటి ఒక మరి తాత్పర్యాన్ని కూడా లోకంలో తీసుకొచ్చి డూప్లికేట్ గా పెట్టేయడం అనేది జరిగింది. అందుకే ఈ రోజు దేవుని పిల్లలుగా అసలు ఒరిజినల్ ప్రేమ అంటే ఏంటో ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఒరిజినల్ ప్రేమ అంటే అసలు ఒరిజినల్ ప్రేమ ఏంటి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పరిచయం చేసిన ప్రేమ ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన ప్రేమ ఏంటి? ఒరిజినల్ ప్రేమ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అన్నది ఈరోజు ఖచ్చితంగా మనందరికీ తెలియాలి. ఎందుకు నొక్కి నొక్కి చెబుతున్నానంటే, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారని బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే ఒకసారి చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అండి. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరండి? దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కానీ అసలు ప్రేమకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి అని మనం చూడగలిగితే, ఇప్పుడు దేవుడు ఎవరితో పోల్చుకుంటున్నాడు? నాయన, నేను దేవుడు అనేటువంటి నేను నా స్వరూపం ఏంటో తెలుసా? నేను ప్రేమాస్వరూపిని అంటాడు. అమ్మ జాగ్రత్తగా అండి, నేను ప్రేమాస్వరూపిని అంటున్నాడు. ఆ ప్రేమాస్వరూపి అన్న కదా పుట్టినోట్లో 1 అని ఏం కనపడుతుందో చూడండి. దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాయించాడు చూడండి. అంటే ఇప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి అంటే దాని అర్థం ఏంటి? దేవుడే ప్రేమ. అంటే ప్రేమకు మూలం ఎవరు అంటే దేవుడు అని చెబుతున్నాడు. నాయన, ప్రేమకు మూలం నేనే ప్రేమ అయి ఉన్నాను, నేను ప్రేమాస్వరూపిని అంటున్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడే నేను ప్రేమాస్వరూపిని అని చెబుతున్నాడంటే, నేను ప్రేమ అయి ఉన్నాను అని చెబుతున్నాడంటే, ఇప్పుడు ప్రేమ అయి ఉన్న దేవుణ్ణి మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు కలిగి ఉన్న ఈ ప్రేమ అనే గుణం ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మన దేవుడు ఎవరు ఏమంటున్నాడు ఆయన? దేవుడు ఎవరు అంటే ఏమని చెబుతున్నాడు ఆయన? నేను ప్రేమాస్వరూపిని అని చెబుతున్నాడు, నేను ప్రేమ అయి ఉన్నాను అని చెబుతున్నాడు. ప్రేమ అయి ఉన్న దేవుడు, ప్రేమాస్వరూపే ఉన్న దేవుడు మన నుంచి ఏమని కోరుకుంటున్నాడంటే, మీరు నా వారుగా మారారు కాబట్టి మీలో కూడా ఆత్మ ఫలముగా ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. ఇందులో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఏమైనా ఉందండి? ఏమి లేదు. అంటే మనం చక్కగా ఆలోచించదగిన విషయంగానే మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ విషయాలను ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూడగలిగితే, దేవుడే ప్రేమాస్వరూపి, దేవుడే ప్రేమకు మూలం, ప్రేమకు ఆరిజన్ దేవుడైతే, ఇప్పుడు ఈ ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంటే, ఎంత గొప్పదైన ప్రేమ మరి దేవుడే కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రేమ ఎంతో గొప్పదైన సంగతి మనకు అర్థమైనప్పుడు, ఇంత గొప్పదైన ప్రేమలో ఉన్న లక్షణాలు ఏంటి మనం ఆలోచన చేయాలి. అంతే కదండి? ఎవరినైనా ఒకరిని మనం మెచ్చుకుంటున్నామంటే, ఏమంటే ఈ వ్యక్తి చాలా మంచివాడండి అంటున్నామంటే, మంచివాడు అనడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు గొప్పవి. ఆయన అనేక మందికి సహాయం చేస్తాడు, ఆయన ఎవరైనా బాధపడితే తట్టుకోలేడు, ఆయన ఏదైనా పని ఉందంటే ముందుంటాడు. ఇలా ఎన్నో గొప్ప గొప్ప లక్షణాల వ్యక్తి గురించి మనం మాట్లాడతాం. అందుకబట్టి మనం ఒక్క మాట ఆయన గురించి ఏం చెప్తాం? ఆయన చాలా మంచివాడండి అంటాం. అలాగే ఇప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి అని ఆయన చెబుతున్నాడంటే, దేవుడే ప్రేమై ఉన్నాడు అని చెబుతున్నాడంటే, అంటే దేవునికి ప్రేమను ఆపాదించుకుంటున్నాడు అంటే, ఆయన పేరులో ఒక పేరులుగా నా పేరే ప్రేమ అంటున్నాడంటే, ఈ ప్రేమలో కూడా ఏవో గొప్ప లక్షణాలు ఉన్నాయి అన్న సంగతి మనకు అర్థం కావాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను మాట్లాడుతున్న ప్రేమ కేవలము ఆత్మ సంబంధమైన ప్రేమ గురించే మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే యవనస్తులు ఈ విషయాలను తీసుకుని ఏమని మాట్లాడారు, అదిగో దేవుడు బైబిల్లో ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళు అనుకున్న ట్రాకల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. అందుకే నేను ముందుగా చెబుతున్నాను, నేను మాట్లాడే ప్రేమ కేవలము బైబిల్లో దేవుడు రాయించిన ప్రేమ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఏమని మరి ప్రేమ గురించి మాట్లాడుతూ అనాలిసిస్ ఇస్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడి ఖర్చును గణగణలాడు తాళమునే ఉందును. అంటే పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి తన మొదటి ఉత్తరాన్ని రాస్తూ
ప్రేమ గురించి మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాట ఏమన్నాడు ఆయన? ఇగో మనుషుల భాషలతో అలాగే దేవదూతల భాషలతో నేను మాట్లాడేస్తే, అంటే మాట్లాడడం అంటే నేను వాక్యం చెబితే, అంటే మనుషుల భాషలు ఎన్నైతే ఉన్నాయో అన్ని భాషల్లో కూడా నేను వాక్యం చెప్పే ప్రవీణుడు అయినప్పటికీ, అలాగే దేవదూతల భాషల్లో కూడా నేను వాక్యాన్ని ప్రకటించగలిగే సామర్థ్యం నాకు ఉన్నప్పటికీ, ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే, ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి, ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే నేను ఎంత గొప్ప సేవకుడినైనా సరే, అంటే ఇక్కడ పౌలు గారంటే ఒక సేవకుడు కాబట్టి సేవకుడు కోణంలో మనం ఆలోచన చేస్తున్నాం, నేను ఎంత గొప్ప సేవకుడినైనా సరే, ఎన్ని భాషల్లో స్వార్థను చెప్పే జ్ఞానం నాకున్నా సరే, నేను ఎటువంటి వాడిని అంటున్నాడు ఆయన? ఎటువంటి వాడిని అంటున్నాడు? మ్రోగెడు కొంచును గణగణలాడు తాళమునై ఉందును అంటున్నాడు. అంటే ఈ మాటలో ఆ ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మళ్ళా మనకు ఐడెంటిఫై అవుతుంది. అంటే ప్రేమ లేకుండా ఎంత స్వార్థ చెప్పినా అది వ్యర్థం అంటున్నాడు పౌలు గారు. ప్రేమ లేకుండా ఎన్ని భాషల్లో స్వార్థను ప్రకటించడానికి సిద్ధపడినా అది వ్యర్థం అంటున్నాడు పౌలు గారు. ఇంకా కిందకు వచ్చినట్టుగా ఏమంటున్నాడు ఆయన? 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. చూడండి ఈ మాటలు ఎంత బాగా కనబడుతున్నాయో. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన. ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు నేను ఎరిగిన వాడనైనా సరే, అంటే ఎవరైనా మరి ఒక విషయం గురించి మర్మం ఏంటో తెలియజేయండి అంటే ఆ మర్మాన్ని చెప్పేసే జ్ఞానం నాకున్నా, ప్రవచించే కృపావరం నాకున్నా, ఆ మొదటి శతాబ్దంలో దేవుడు కొన్ని కృపావరాలు ఇచ్చాడండి వాళ్ళకి. ఇప్పుడు మనకు లేవు, కానీ అప్పుడు అపోస్తులకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు దేవుడు. ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఈ కృపావరాలు నాకున్నా, ప్రవచించే కృపావరం నాకున్నా, మరి ఇంకేమంటున్నాడండి? కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనా సరే, అంటే నా విశ్వాసం ఎంత బలమైందంటే అవసరమైతే ఈ కొండ ఇక్కడి నుంచి పడి సముద్రంలో పడు అని చెబితే ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడిపోతుంది. ఎంత విశ్వాసం గలవాడినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నా విశ్వాసము వ్యర్థము అంటున్నాడండి పౌలు గారు. ఆలోచన చేద్దాం. అంటే ఎంత విశ్వాసనైనా సరే, ఎంత ప్రార్థనాపరునైనా సరే, ఇన్ని కృపావరాలు కలిగిన గొప్ప దైవ సేవకునైనా సరే, దేవదూతల భాషలతోనూ అలాగే ప్రజలందరి భాషలతో కూడా నేను మాట్లాడగలిగి దేవుని యొక్క గొప్ప శక్తిని ప్రకటించే గొప్ప సేవకునైనా సరే, ఇంత సేవా పరిచయంలో ఉన్నవాడినైనా సరే, ప్రేమ లేకుండా నేను సేవ చేస్తే నేను వ్యర్థుడను అంటున్నాడండి. వ్యర్థుడను అంటున్నారు. ఇది ఎవరంటున్నమాట? ఏదో నాలాంటోడు మీలాంటోడు అంటున్న మాట కాదు. అంటే యేసుక్రీస్తు వారి కొరకు హతసాక్షిగా మారిపోయిన, అనేక మార్లు కొరడ దెబ్బలు, అనేక మార్లు రాళ్ల దెబ్బలు, అనేక మార్లు ఇగో చచ్చిపోయాడని చెప్పి మరి వీధుల చివరిలోకి ఏడ్చబడినటువంటి, అంటే నానా రకాల హింసలు పడినటువంటి పౌలు అనే గొప్ప దైవ సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో. ఇంకా కిందకి చదవండి. కిందకి ఏమంటున్నాడు? 3వ వచనం. అంటే మన లక్షణాలన్నీ కనబడతాయి ఇక్కడ. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను. చూడండి, ఇప్పుడు మనలో కూడా చాలా మంది చారిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు. చారిటీ చేయడం తప్పు కాదు, ఎక్కువగా చేసేవారు ఉన్నారు. వాళ్ళు తిన్నా తినకపోయినా ఎదుటి వారికి భోజనం పెట్టేవారు ఉన్నారు. కానీ ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూసారా ఈ మాట? చూసారా? అంటే కాల్చబడ్డానికి నా శరీరం ఇచ్చేసిన, అంటే ఎవరికి ఆపద వచ్చింది వారిని కాపాడడానికి నేను ఆపదలోకి వెళ్ళి నా శరీరాన్ని నలగొట్టుకున్నా సరే, ఎదుటి వారిని రక్షించడం కూడా, ఎదుటి వారి ఆకలి తీర్చడం కొరకు నా ఆస్తినంతా కూడా మరి వారికి ఇచ్చేసి వారికి భోజనాన్ని సిద్ధపరిచే ఇంత చారిటీ నా జీవితంలో ఉన్నా సరే, ప్రేమ లేకుండా నేను ఆ కార్యక్రమాలు చేస్తే అవన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అమ్మ అందరూ నా వైపు చూస్తున్నారు కదా, పిల్లలు నా వైపు చూడాలి. అంటే ప్రేమ లేకపోతే నేను చేసే సహాయం వ్యర్థం, ప్రేమ లేకపోతే నేను కాపాడేటువంటి ఆ విషయాలు వ్యర్థం, ప్రేమ లేకపోతే ఇదిగో నేను చెప్పే వాక్యం వ్యర్థం, ప్రేమ లేకపోతే ఇదిగో నేను చేసే ప్రతి పని వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు, అంత శూన్యం, అంత వ్యర్థం అంటున్నాడండి పౌలు గారు. అంత వ్యర్థం అంటున్నాడు. ఇంకా కిందకి వెళ్తే ఏమంటున్నాడు? ఇప్పుడు చెబుతున్నాడు, అంటే ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ
లేదు అని చెబుతూ ఇప్పుడు ప్రేమ లక్షణాలు చెబుతున్నాడు చూడండి. అంటే ఎందుకు పౌలు గారు ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం అని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? అసలు ఈ ప్రేమకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అన్న సంగతులు మనం చూడగలిగితే, ఇందాక మనం చూసాం యోహాను గారు తన మొదటి పత్రికలో ఏమని చెప్పాడు ఆయన? దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి అంటే దేవుడే ప్రేమై ఉన్నాడు అన్న సంగతిని మరి యోహాను గారు జ్ఞాపకం చేశారు. ఇక్కడ పౌలు గారి దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఎంత గొప్ప సేవకుడినైనా, ఎంత గొప్ప చారిటీ చేసేవాడిగా ఉన్నా, ఎంత గొప్ప కృపావనాలకు అడిగిన వాడిగా ఉన్నా, గొప్ప విశ్వాసగా మీ మధ్యలో కనపడుతున్నా, ఇన్ని కార్యక్రమాలు నేను ఒంటి చేత్తో చేసే కెపాసిటీ నాకున్నా, ప్రేమ లేకుండా నేను వాటిని ఏదైనా చేస్తే గనక వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, ప్రేమతో కలిపి చేస్తేనే ఉపయోగం అన్నట్టుగా పౌలు గారు మాట్లాడడం మనం ఇక్కడ చూసాం.